హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. మీకు ఎప్పుడైనా తలకాయ మాంసం కూర, తలకాయ మటన్ కూర తినాలి అనిపిస్తే టేస్ట్గా తయారు చేసుకోవాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోండి. అదే విధంగా తయారు చేయాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటని మీకు చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి, ధనియాల పౌడర్, ఒక కాల్చిన ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా పౌడర్ కొంచెం, మిరియాల పౌడర్ 1 స్పూను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవంతా పేస్ట్ చేసి ఇదిగోండి పేస్ట్ చేసి నేను ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 7 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఏంటి, కాల్చిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా మనం మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకొని ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఆ విధంగా వేయించుకొని ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇది తలకాయ అన్నమాట, గోట్ హెడ్. ఈ తలకాయని మీరు ఏం చేస్తారంటే మార్కెట్ నుంచి తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం నిమ్మకాయ, ఉప్పు వేసి క్లీన్ చేసుకొని దాన్ని మీరు ఈ విధంగా బాగా 6 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసి నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా తాలింపులో వేసేసి బాగా ఎగనివ్వండి. సాల్ట్ మీకు తగినంత 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది పులుసులోకి దానికి. తర్వాత కారం 4 స్పూన్లు వేసుకోండి. మిరియాలు పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటేనే మీకు జలుబు, దగ్గు ఏమైనా ఉన్నా కూడా ఈ కాలంలో మీకు తగ్గుతుంది. ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్, గరం మసాలా వచ్చేసి 1 స్పూను. ఇట్లా చక్కగా వేసుకొని ముక్కలకు బాగా అంతా పట్టే వరకు మనం ముందు ఉడకబెట్టుకోలేదండి. ముక్కలు కడిగిన ముక్కలు అలా వేసేసాం, అందుకని కుక్కర్ పెట్టుకున్నాం మనం. ఇప్పుడు మొత్తాన్ని అయితే బాగా ఉప్పు, కారం, మసాలాస్ అన్ని పట్టే వరకు కూడా దీన్ని కొంచెం అలా కలపండి. కలిపిన తర్వాత బాగా కొంచెం వేగిన తర్వాత ఆల్మోస్ట్ మనం మసాలాలన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక 1.5 లీటర్ వాటర్ పోసుకోండి. 1.5 లీటర్ వాటర్ పోసుకొని బాగా మీరు కలుపుకొని మీకు కారం, ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి. ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకొని దీంట్లో మెదడు ఉంటుందండి. తలకాయ అంటే కంపల్సరీ మెదడు ఉంటుంది కదా. మార్కెట్లో అడిగితే ఇస్తాడు, లేకపోతే వాడు ఉంచుకుంటాడు. కాబట్టి అడగండి, అడిగితే మీకు ఇస్తాడు. దాన్ని కూడా లాస్ట్లో వేసేసి కొంచెం జాజికాయ పౌడర్ కూడా చల్లేసేసి తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మనం కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేద్దామండి. ఆల్మోస్ట్ అన్ని మనం చూసుకున్నాం, ఉప్పు కారం అన్ని చూసుకున్నాం. వచ్చేసి 12 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది, ఇంత పులుసు ఉంటుంది అనమాట. దాన్ని అయితే మనం గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుందాం అండి. సూపర్గా ఉండే మటన్ తింటే మీకు అదో టేస్ట్ వేరు. అసలు ఈ టేస్ట్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా అయితే తినండి.